ప్రేక్షకులకు నమస్తే. వెల్కమ్ టు మగువా కార్యక్రమం. తమ రంగాల్లో పనిచేస్తూనే సమాజ శ్రేయస్సులో భాగస్వాములవుతున్న మహిళా మనలను సరికొత్తగా పరిచయం చేసే వేదిక మన మగువా. నీటి కరువు ప్రపంచ దేశాల్లో మనం రెగ్యులర్గా వింటున్న పదం. గుక్కడి నీటి కోసం యుద్ధాలు జరుగుతున్న రోజులివి. అయితే భాగ్యనగరంలో నీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారామె. హైదరాబాదీలకు జల సంరక్షణపై పాఠాలు నేర్పిస్తున్నారామె. ఆకాశం నుంచి జాలువారే ప్రతి నీటి చుక్కను వడిసిపట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తూనే రీసైకిల్, రీఛార్జ్, రీయూజ్ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాటర్ వారియర్ ఆర్కిటెక్ట్ కల్పన రమేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? ఓకే. ఆర్కిటెక్ట్గా లక్షల రూపాయల జీతాన్ని వదులుకొని జలయజ్ఞానికి శ్రీకారం చుట్టి ఈరోజు వాటర్ వారియర్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అసలు వాటర్ వారియర్గా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? థ్యాంక్ యూ ఫర్ దిస్ క్వశ్చన్ బికాస్ చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతారు. ది రీజన్ ఈజ్ ఇది ఒక నీడ్ నుంచి స్టార్ట్ అయిన జర్నీ అని చెప్పొచ్చు. 15 years ముందు నేను వాటర్ వారియర్ని కాదు, బట్ ఐ వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ నేచర్. వాటర్ కానీ ఏదన్నీ ఎనీథింగ్ ఫ్రమ్ నేచర్ కొంచెం కాన్షియస్గా చూడడము, లేదు వృధా చేయడము అలా చేయకుండా దిస్ వాజ్ మీ. సో వీ మూవ్డ్ బ్యాక్ టు హైదరాబాద్ ఫ్రమ్ US ఇన్ 2000 అండి. 2000 వచ్చినప్పుడు వీ లివ్డ్ ఇన్ డిఫరెంట్ కమ్యూనిటీస్. అంటే ముందు సోమాజిగూడలో ఉన్నాము, దెన్ శ్రీనగర్ కాలనీ, కొండాపూర్, గచ్చిబౌలి, డిఫరెంట్ కమ్యూనిటీస్లో ఉన్నాము. అండ్ వీ ఆల్వేస్ హ్యావ్ టు బై ట్యాంకర్స్ ఫర్ మోర్ దెన్ 5 months to 6 months. ఓకే. మేము US నుంచి వచ్చినప్పుడు యాక్చువల్లీ ఐ బిలాంగ్ టు బెంగళూరు. ఐఎమ్ అ బెంగళూరియన్, బట్ ఆఫ్టర్ US వీ డిసైడెడ్ టు లివ్ ఇన్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ ఆయన జాబ్ గురించి. సో ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి కమ్యూనిటీలో ట్యాంకర్లు కొంటున్నాము. బట్ ఇట్ వాజ్ ఆల్సో అవర్ డ్రీమ్ టు హ్యావ్ బోత్ ఆర్ పేరెంట్స్ విత్ అస్. అంటే 4 parents, 2 kids అండ్ అస్, 8 మంది అనమాట. సో వీళ్ళకి రైట్ న్యూట్రిషన్, రైట్ వాటర్, అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అప్పుడు ట్యాంకర్ వాటర్ ఒకరోజు టెస్ట్ చేసినప్పుడు ఐ వాజ్ వెరీ షాక్డ్ విత్ ద క్వాలిటీ. అంటే రిజిస్టర్డ్ ట్యాంకర్స్ అన్నది డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ క్లోరిన్స్ ఉంటాయి. And feeding chlorine to the body every day is also not a great idea. But unregistered tankers annadi, I even found E. coli, I found all kinds of things. Because water ekkadi nunchi testaru manaku teliyadu. ఎవరైనా మీరు టెస్ట్ చేశారా నాకు తెలీదు, బట్ ఐ హ్యావ్ టెస్టెడ్, సో ఐ నో దిస్. pH లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. నాట్ జస్ట్ pH లెవెల్స్, కంటామినేషన్, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అన్నది హై. ఇప్పుడు ఏ చెరువుల దగ్గర నుంచి, సమ్ పొల్యూటెడ్ బోర్వెల్స్ నుంచి ట్యాంకర్ వాటర్ తీసుకుంటే అది నీళ్ళుగా కనిపిస్తుంది, బట్ దేర్ సో మెనీ కంటామినెంట్స్ ఇన్ ఇట్. సో అది నన్ను బాదర్ చేస్తుందనే ఐ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ నాట్ రియలీ గుడ్ వాటర్. నాట్ టు డిపెండ్ ఆన్ 6 months, అంటే దాదాపు హాఫ్ ది ఇయర్ దీని మీద ఆధారపడుతున్నాం. So I said we have to find a way. What is that way అని నాకు తెలీదు, బట్ as a designer, as a person who understands buildings, I definitely know rain water harvesting ఒకటి చేయొచ్చు అనేది. బట్ అది ఆల్రెడీ మ్యాండేటరీ ఉన్నాయి. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కానీ ఎవరు ఫుల్ కెపాసిటీ ఆఫ్ రెయిన్ వాటర్ని స్టోర్ చేయట్లేదు ఆర్ రీఛార్జ్ చేయట్లేదు. రోజు మనం బోర్లో నుంచి నీళ్లు తీసుకుంటున్నాం, కానీ ఎవరు మళ్ళీ దాని భూమిలో పెట్టట్లేదు. సో అవర్ బోర్వెల్స్ ఆర్ గోయింగ్ డిప్. సో చాలా విషయాలు నాకు అర్థమైంది. అంటే ఫస్ట్ టైం ఐ వాజ్ అండర్స్టాండింగ్ మనం ఇంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. అంతవరకు నేను సో మెనీ ఇయర్స్ ఇన్ ద డిజైన్ ఇండస్ట్రీ, బట్ నేను ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగలేదు. ఐఎమ్ వెరీ గుడ్ అట్ డిస్ట్రిబ్యూటింగ్ వాటర్ విత్ ఇన్ ద బిల్డింగ్, బట్ అది ఆ వాటర్ ఎలాంటి వాటర్ మనం బయటికి పంపిస్తున్నాము. ఒక బిల్డింగ్ అనేది కడితే ఇంతమందికని కడుతున్నాం. ఇట్ కుడ్ బి 10 people, ఇట్ కుడ్ బి 1000 people, ఇట్ కుడ్ బి అన్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. బట్ ఆ 1000 peopleకి వాటర్ ఎక్కడ వస్తుంది అనేది యాజ్ అ డిజైనర్ or an architect, I think it's our responsibility. Where are we getting this water from? So where are we getting ante mostly it will be Manjira water, which is pipe supply, ground water. Sir, ఆ గ్రౌండ్ వాటర్ నుంచి తీసుకున్నప్పుడు ఈ 800 or 1000 apartments whatever we are creating, are we putting back this water into the ground? This is something we should do అనిపించింది అప్పుడు నాకు ఫస్ట్ టైం.
మనం జస్ట్ డిస్ట్రిబ్యూటింగ్ వాటర్ ఇన్ ద బాత్రూమ్స్, ఇన్ ద కిచెన్ సింక్స్, దీంట్లో వీఆర్ వెరీ నిపుణులు అని చెప్పొచ్చు. వీఆర్ రియలీ గుడ్ అట్ ఇట్. బట్ దాని సోర్స్ నుంచి సోర్స్ని సస్టైనబుల్గా పెట్టడం. ఈరోజు చాలామంది మనం సస్టైనబిలిటీ గురించి మాట్లాడతాం, కానీ ఆ సస్టైనబిలిటీ అంటే ఏంటి అన్నది చాలామందికి వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ ఇట్, వీఆర్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఇట్. సో మనం ఫస్ట్ టైం నాకు అనిపించింది, వై ఆర్ వీ నాట్ లుకింగ్ అట్ సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ వాటర్. అండ్ ఎంత వేస్ట్ వాటర్ వస్తుంది, దాన్ని రీసైకిల్ కొన్ని చేసుకోవచ్చు. సో ఒక హౌస్ హోల్డ్ లెవెల్లో అర్థమైంది నాకు. సో వీ హ్యావ్ బాటిల్డ్ వాటర్, వీ హ్యావ్ గ్రౌండ్ వాటర్, వీ హ్యావ్ పైప్డ్ వాటర్, దెన్ వీ హ్యావ్ రెయిన్ వాటర్, దెన్ వీ హ్యావ్ వేస్ట్ వాటర్, వీ హ్యావ్ సమ్ 5 types ఆఫ్ వాటర్. బట్ హౌ ఆర్ వీ, మనం ఎట్లా దాన్ని వాడుతున్నామనే ఆలోచన లేదు. ప్రతి మనిషికి ఎంత వాటర్ కావాలి రోజు అన్నది కూడా ఐ స్టార్టెడ్ స్లోలీ అండర్స్టాండింగ్. రీసైకిల్, రీఛార్జ్, రీయూజ్, ఈ నినాదం పుట్టడానికి మీరు చాలా హర్డిల్స్ ఫేస్ చేశారు. అసలు ఈ నినాదం పుట్టడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలు? ఫస్ట్ థింగ్ లైక్ ఐ సెడ్ వాజ్ నీడ్. ఇప్పుడు నాకు ట్యాంకర్ వద్దు, నేనేం చేయాలి? దిస్ వాజ్ ద నీడ్ ఫర్ మీ. దీన్ని నేను ఎలా సాల్వ్ చేయాలి? సో మేము వేరే కమ్యూనిటీస్లో ఉన్నాము, అక్కడ వాళ్ళని రెయిన్ వాటర్ మనం సంప్లో వాడవచ్చు, జస్ట్ సింపుల్ ఫిల్టర్స్తో, కోల్ ఫిల్టర్ ఆర్ గ్రావెల్ ఫిల్టర్ వీ కెన్ స్టోర్. ఆ ఓవర్ఫ్లో అయిన వాటర్ని మనం భూమిలో పెట్టవచ్చు టు ఇంప్రూవ్ అవర్ బోర్వెల్స్. ఈ సింపుల్ మెకానిజం కూడా చాలా కష్టపడినా సరే వీ వర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్. అందరూ అర్థమవుతుంది, కానీ ఇది మా ప్రయారిటీ కాదంటే నెక్స్ట్ ఇయర్ చేద్దాము, దాని తర్వాత చేద్దాం అంటే ఇది ఎవరికి ప్రయారిటీ కాదనే విషయం అర్థమైంది. అప్పుడు వెన్ వీ డిడ్ అవర్ ఓన్ హౌస్, అప్పుడు దే వాజ్ అ ఫైర్. ఇంతమంది చేయలేకపోయారు, మనం చేద్దాము, ఒక ట్యాంకర్ ఫ్రీ హోమ్గా మనం మారగలమా? దిస్ వాజ్ అ ఛాలెంజ్ ఐ టుక్. యాజ్ ఆర్కిటెక్ట్స్, యాజ్ డిజైనర్స్, వీ హ్యావ్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ అ ఛాలెంజ్. దాన్ని మనం మంచిగా వీ హ్యావ్ టు గెట్ ఇట్ అవుట్ విత్ అ గుడ్ డిజైన్. సో అట్లా ఐ టుక్ అప్ దిస్ ఛాలెంజ్ and my husband was very supportive of this, and we started working towards tanker free home. So first thing in that house design was to reuse. మీరు చెప్పారు. సో రీయూజ్ ఈజ్ టు స్టోర్ రెయిన్ వాటర్ అండ్ టు రీయూజ్. మేడలో పడిన ప్రతి చుక్క హౌ డు యూ స్టోర్ ఇట్? త్రూ అ సింపుల్ ఫిల్టర్. ఒక 25,000 liters సంప్ కట్టాము in the basement of a courtyard. That's the first design. ఇప్పుడు ఈ ఇంట్లో డిజైన్ ఇంటీరియర్స్ ఎంత దృష్టి పెడతామో అంత ఫస్ట్ టైం వాటర్ కోసం మా ఇంట్లో నేను పెట్టాల్సింది వచ్చింది. దట్ టాట్ మీ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే క్యాచ్మెంట్ ఎంత, రూఫ్ టాప్ ఎంత, రెయిన్ఫాల్ ఎంత, ఆ రెయిన్ఫాల్ నుంచి ఇయర్లీ 45 days or 50 days రెయిన్ఫాల్ మన హైదరాబాద్లో. సో ఎంత వాటర్ క్యాప్చర్ చేయొచ్చు, ఎప్పుడు మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఈవెంట్స్ ఏంటి, ఆ మ్యాక్సిమం రెయిన్ వచ్చినప్పుడు మనం దాన్ని తీసుకోగలమా, ఆ కెపాసిటీ ఉందా. సో అందుకని వీ డిడ్ అ లార్జ్ రీయూస్ ట్యాంక్. ఆ రీయూస్ నుంచి మళ్ళీ ఓవర్ఫ్లో అయినప్పుడు we also did a recharge system. అంటే మా కాలనీ అవుట్ సైడ్ అవర్ హౌస్ దెర్ ఈస్ అ బోర్వెల్ ఆల్సో. సో ఆ రీఛార్జ్ ద్వారా ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద బోర్వెల్ అనే థాట్తో, ప్లస్ వీ ఆల్సో డిడ్ రీసైకిల్. అంటే ఇప్పుడు 11 years బ్యాక్ ఒక గ్రే వాటర్ అంటే ఇప్పుడు ఇన్ అ హౌస్ వేస్ట్ వాటర్ అంటే బ్లాక్ వాటర్ అండ్ గ్రే వాటర్. బ్లాక్ వాటర్ ఇస్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ కమోడ్స్. ఈ మిగతా వాటర్ అంటే ఇప్పుడు సింక్స్ నుంచి షవరు, వాషింగ్ మెషిన్, కిచెన్ సింక్స్, ఆల్ దీస్ ఆర్ గ్రే వాటర్. దీన్ని మనం ఈజీగా రీసైకిల్ చేయగలము. సో చిన్న ఇంట్లో రీసైకిల్ చేయడానికి గ్రే రీసైక్లర్స్ మాకు ఎవరు దొరకలేదు సిటీలో. ఇప్పుడు వీ ఫౌండ్ సంబడి ఇన్ పూణే, వాళ్ళు వచ్చి దే ఇన్స్టాల్డ్. ఇప్పుడు 11 years అవుతుంది. జస్ట్ దాన్ని కొంచెం ఇప్పుడు అప్డేట్ చేసి ఆటోమేట్ చేసాము. బట్ ఇట్ హ్యాస్ వర్క్డ్ బ్యూటిఫుల్లీ. ఎవ్రీ డే మాకు దాదాపు 400-500 liters వీ గెట్ గ్రే రీసైకిల్డ్ వాటర్. దానివల్ల మేము అన్ని ప్లాంట్స్ విత్ రెయిన్ వాటర్ వీ ఆల్సో గ్రో అవర్ ఓన్. వీ దాదాపు 30-40% ఆఫ్ అవర్ వెజిటబుల్స్ వీ ఈట్ వీ గ్రో ఆన్ అవర్ టెర్రస్. అన్ని వెజిటబుల్స్ కానీ ఇప్పుడు స్పినచ్, ఆకుకూరలు అయితే మేము దాదాపు 12 years అయింది మేము ఇంకా మార్కెట్లో అనేది కొనలేదు. బికాజ్ ఇట్ హ్యాస్ మ్యాక్సిమం కెమికల్ రెయిన్ వాటర్. యా, విత్ రెయిన్ వాటర్ వాట్ ఎవర్ వీ స్టోర్ వీ రీయూస్. అండ్ ద బెస్ట్ పార్ట్ చెప్పాలి అంటే ఆ రెయిన్ వాటర్ని వీ డ్రింక్ రెయిన్ వాటర్. Because I found it is the cleanest water that you can ever drink. And we have 80-year-olds in our house. Ma pillalu, they grew up, drinking this water. We've all done well. మనం పర్చేస్ చేసే మినరల్ వాటర్ కంటే కూడా it is one of the best waters. ఇప్పుడు ఒక్క వర్షం పడితే ఈవెన్ చెట్లు కానీ ఏది కానీ యూ జస్ట్ సీ హౌ ఫ్రెష్
అండ్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ బాత్, ఇప్పుడు వర్షంలో నిలిస్తే హౌ రిఫ్రెష్డ్ యూ ఫీల్. ఇప్పుడు మా షవర్లో వీ ఫీల్ లైక్ దట్ బికాస్ విత్ రెయిన్ వాటర్. ఇప్పుడు ఎంతసేపు గ్రౌండ్ వాటర్ వాట్ ఎవర్ వీ డ్రా 2 hours బాత్ చేసినా మీకు ఆ ఫ్రెష్నెస్, యూ డోంట్ గెట్ దట్ రిఫ్రెషింగ్ ఫీలింగ్, రైట్? సో దిస్ ఇస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. అండ్ వాషింగ్ మెషిన్లో రెయిన్ వాటర్ వల్ల మన బట్టలు 10% క్లీనర్ వస్తాయి. దిస్ ఐఎమ్ ప్రూఫ్ టు దిస్. ఐ కెన్ టెల్ యూ, మీరు జస్ట్ టేక్ అ బకెట్ ఆఫ్ రెయిన్ వాటర్ వెన్ ఇట్ రెయిన్స్, మీరే ఎక్స్పెరిమెంట్ చేసి చూడొచ్చు, ఇట్ కమ్స్ అవుట్ క్లీనర్. సో మై థింగ్ ఈజ్, ఇప్పుడు బాటిల్డ్ వాటర్ 1 rupee per liter, రెయిన్ వాటర్ ఈజ్ ఈవెన్ బెటర్ దాన్ దట్. దానికి 1 rupee పెట్టినా ప్రతి 1000 square feet రూఫ్ టాప్ నుంచి 1 lakh rupees you can save. 1 lakh rupees you are throwing to the drains every year by not doing anything about it. So recycle, recharge, reuse అన్నది 11-12 years ముందే మా ఇంట్లో ఇంప్లిమెంట్ చేసి దానివల్ల సో మచ్ ఆఫ్ బెనిఫిట్. ఈవెన్ ఒక్క ట్యాంకర్ కూడా ఇంతవరకు మా ఇంట్లో పెళ్ళిళ్ళు అయినాయి, సో మెనీ ఈవెంట్స్ హ్యాపెన్, అప్పుడు కూడా వీ యూస్ టు క్రాస్ అవర్ ఫింగర్స్, ఓకే మనకి ట్యాంకర్ అవసరం వస్తుందని. ఇంతవరకు అవసరం రాలేదు, విచ్ ఈస్ అ ఫెంటాస్టిక్ థింగ్, రైట్? సో అక్కడి నుంచి మన ఇంట్లో మనం సస్టైనబుల్ అయ్యాము, మన కమ్యూనిటీని కూడా సస్టైనబుల్ చేయాలని వీ డిడ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ విత్ మై హస్బెండ్. వాటర్ రీసైక్లింగ్లో బేసిక్ మెథడ్ ఏంటి మా? వాటర్ రీసైక్లింగ్ అన్నది లైక్ ఐ సెడ్, వేస్ట్ వాటర్లో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్ వాటర్ అండ్ గ్రే వాటర్ అనేది మిక్స్ అయ్యి యూజువల్గా పైపింగ్ చేస్తారు. ఇప్పుడు బిల్డింగ్ చేసినప్పుడే సెపరేట్ పైప్స్ చేస్తే గ్రే వాటర్ అనేది ఈజీగా మనం రీసైకిల్ చేయొచ్చు. రీసైకిల్ చేయడానికి మెనీ మెథడ్స్ ఆర్ దర్. సమ్ శాండ్ ఫిల్టర్స్, సింపుల్ శాండ్ ఫిల్టర్స్ ఉన్నాయి. First filter is to take away all the physical dirt to hair, all this can be removed. Then it goes through sand and some filters, some membranes ఉంటాయి which can filter them. సో ఇట్లా వెరీ సింపుల్ మెథడ్స్. అది ఏమీ లేకపోయినా చెట్లు, క్యానా అని ఒక ప్లాంట్ ఉన్నాయి, సో ఈ మెట్ట తామర అంటారు. దోస్ ప్లాంట్స్ ఇఫ్ యూ పుట్ ఇట్ ఆన్ అ గ్రావెల్ బెడ్, ఈ వాటర్ని దాంట్లో పాస్ చేసి ఆ రూట్స్ అన్నది క్లీన్స్ దిస్ వాటర్. అండ్ దెన్ ఇట్ కెన్ బీ టేకన్ టు ఒక 2-3 times దాన్ని ఫిల్టర్ చేసి ఒక ప్లాంటర్ బాక్స్లో చేసి దాన్ని ఫైనల్గా ఒక ట్యాంక్లో తీసుకొని యూ కెన్ గివ్ ఇట్ టు యువర్ ప్లాంట్స్. ఇట్స్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఆర్ఓని మనం త్రో చేస్తాము, ఆర్ఓ వేస్ట్ వాటర్ని, అది కూడా ఇందులో డైల్యూట్ అయిపోతాయి. దేర్ ఆర్ సమ్ షాంపూస్ అండ్ దాట్ వి యూస్. సో మా ఇంట్లో ఏం చేసాము, షాంపూస్ ఇవన్నీ కూడా రెడ్యూస్ చేసి we use all herbal products because we give it to our plants. So andukani we became conscious then and started using more natural products than chemicals. So recycle, reuse, recharge anadi real meaning appudu ardhamaindi. Then taking it to our community, దీని జనాలకి ఎట్లా తీసుకెళ్ళాలి. ఎస్, మీరు ఇంత ముందుకు చెప్పారు, ఇంటిని ట్యాంకర్ ఫ్రీ ఇంటిగా మార్చేశారు, కమ్యూనిటీని కూడా ట్యాంక్ ఫ్రీ కమ్యూనిటీగా మార్చేశారు. లాస్ట్ 7 years నుంచి వీఆర్ నాట్ బయింగ్ అ సింగిల్ ట్యాంక్. అంటే మా కాలనీ రోలింగ్ హిల్స్ గచ్చిబౌలిలో ఎవరైనా ఉంటే, మీరు సెన్సిబుల్గా వాటర్ అయితే వాడతారంటే యూ డోంట్ నీడ్ అ సింగిల్ ట్యాంకర్ త్రూ అవుట్ ది ఇయర్. సమ్మర్ వచ్చినా ఎప్పుడు వచ్చినా, ఇప్పుడు 2016 ఈజ్ అన్ ఎగ్జాంపుల్. 2016లో ఆల్మోస్ట్ డ్రౌట్ లాంటి ఒక కండిషన్. LNT, సిరీన్ కౌంటీ అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అని దే వర్ రేషనింగ్ వాటర్ లైక్ once in 3 days, once in 2 days అలా చేస్తూ. అప్పుడు ఆ టైంలో కూడా మా కాలనీ త్రూ అవుట్ ది ఇయర్ బియాండ్ సమ్మర్ కూడా మనం ఒక్క ట్యాంకర్ కూడా కొనలేదు. దట్ మీన్స్ అప్పుడు నాకు గట్టిగా అనిపించింది, నేను ఏదన్నా కాజ్కి పని చేయాలి అంటే ఇట్ షుడ్ బీ వాటర్, బికాస్ దిస్ ఈజ్ అ ఫెంటాస్టిక్ స్టోరీ. అంటే రేపు ఒక డ్రౌట్ సిచ్యువేషన్ని కూడా మనం దాటగలము ఇఫ్ యూ డిడ్ ద రైట్ థింగ్స్ ఫర్ వాటర్. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఈజ్, రేపు ఏ కండిషన్ వస్తుంది మనకు తెలియదు. వాట్ కైండ్ ఆఫ్ డ్రౌట్ ఆర్ ఇప్పుడు జనాలు పాపులేషన్ ఇప్పుడు 1.2 crores, ఇట్ మై బికమ్ 2.4 crores. అప్పుడు ఎక్కడి నుంచి మనం వాటర్ తెచ్చుకుంటాం? మన భూమిలో వాటర్ని దాచుకుంటే వెన్ వీ రీసైకిల్ అవర్ ఓన్ వాటర్ అండ్ యూజ్ ఇట్ సెవరల్ టైమ్స్ వీఆర్ సేవింగ్ వాటర్. సో దట్ 2016 నాకు అప్పుడు గట్టిగా అనిపించింది, దీని గురించే మనం ఆలోచించాలి, పని చేయాలి. వీ షుడ్ టేక్ ఇట్ టు ద జనరల్ పబ్లిక్ అండ్ మేక్ ఇట్ హ్యాపెన్. ఓకే, ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. బేసిక్గా ఇంట్లో వాళ్ళు మనం చెప్తే వింటారు, కానీ సొసైటీ మనం చెప్తే వినాలని లేదు.
ఒక కమ్యూనిటీని ట్యాంక్ ఫ్రీ కమ్యూనిటీగా మార్చాలి అంటే చాలా హర్డిల్స్ ఫేస్ చేస్తుంటారు, చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు. మీరు ట్యాంక్ ఫ్రీ కమ్యూనిటీగా మార్చడానికి ఎంత టైం పట్టింది, ఎలాంటి హర్డిల్స్ ఫేస్ చేశారు? ఇట్ టుక్ అబౌట్ 2-3 years, బట్ లక్కీగా మేము వేర్ పార్ట్ ఆఫ్ ద కమిటీస్, వేర్ పార్ట్ ఆఫ్ ద మేనేజింగ్ కమిటీ. సో కన్విన్స్ చేయడం, ఒక 5-6 పీపుల్ని కన్విన్స్ చేయడం, ఇట్ వాజ్ ఈజీ. అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ కమిటీ, వెరీ సెన్సిబుల్, వెరీ రేషనల్ థింకింగ్, మంచి కమిటీ అండ్ గుడ్ పీపుల్ అందులో ఉన్నారు కాబట్టి దే ఇమీడియట్లీ టుక్ అప్ ఇది మనం చేయొచ్చు అని. బట్ 2016 రిజల్ట్స్ చూసిన తర్వాత అందరికీ అనిపించింది ఇది మనం కరెక్ట్ చేసాము, ఇంకా మనం దీన్ని ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు కూడా ఇంకా ఫ్రమ్ ద స్ట్రీట్, ఇప్పుడు స్టామ్ వాటర్ అని మా కాలనీ కొంచెం లో హైట్లో ఉంటుంది, లో లెవెల్. సో లాట్ ఆఫ్ వాటర్ కమ్స్ ఇన్ ఫ్రమ్ అదర్ కాలనీస్ అండ్ ఫ్రమ్ ద స్ట్రీట్, క్లీన్ వాటర్. దీన్ని కూడా క్యాప్చర్ చేయడానికి వీఆర్ actually making plans so that we can become, because మా చుట్టూ ఉన్న communities are, you can take Phoenix, you can take Ramki, you can take Meenakshi, you can take many buildings around. ట్యాంకర్ల మీదే ఆధారపడి ఉంటారు. సో వీ డోంట్ బై ట్యాంకర్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ అ వెరీ ట్యాంకర్ ప్రోన్ జోన్. అంటే గచ్చిబౌలినే ఒక ట్యాంకర్ ప్రోన్ జోన్, బికాస్ ఇట్ ఈస్ ద సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ వాటర్ నీడ్ ఇన్ దట్. సో ఇప్పుడు పాపులేషన్ డబుల్ అయితే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం రివర్స్ నుంచి గవర్నమెంట్ ఈస్ గెటింగ్ అస్ వాటర్, బట్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ కాకుండా దాని ఫ్లష్లో అన్నిట్లో మనము మంజీరా వాటర్ని వాడుతున్నాము. హౌ ప్రెషియస్, అదొక ఫార్మర్ యూజ్ చేసే వాటర్. మనకి ఫుడ్ వీ కెన్ గెట్ గ్రో అవర్ ఫుడ్ విత్ దట్ వాటర్, అండ్ దాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఫ్లషెస్. సో ఐ థింక్ a lot of awareness has to come. ఇప్పుడు when we double up as a population, next 30 years లో we will double up as a population. అప్పుడు వాటర్కి ఏం చేస్తాం, మొత్తం సిటీ, వాట్ ఈజ్ అవర్ సొల్యూషన్ అన్నది అనకి. ఇప్పుడు నేను నా పిల్లలకి, మై గ్రాండ్ చిల్డ్రన్, ఐ హ్యావ్ మేడ్ దెమ్ సెక్యూర్. అంటే ఈ హౌస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ విల్ వర్క్ ఫర్ ఇయర్స్ టు కమ్ ఎవ్రీ టైమ్. అండ్ రెయిన్ వాటర్కి మనం ఏం ఖర్చు చేయనక్కర్లేదు, ఇట్స్ ఫ్రీ, ఇట్ ఈస్ కమింగ్ టు యువర్ రూఫ్ టాప్. దీన్ని మనం ఒక ప్రణాళిక చేసుకొని వీ జస్ట్ హ్యావ్ టు స్టోర్ ఆర్ రీయూజ్ ఆర్ రీఛార్జ్, ఏదో ఒకటి చేస్తే వీఆర్ ఇట్ ఈస్ లైక్ హెల్పింగ్ అవర్ సెల్వ్స్. ఇంకోటి ఏమనిపించిందంటే కోవిడ్లో చాలామంది ట్యాంకర్ వాళ్ళు కూడా మనం కాలనీలో పంపించాలా లేదా బికాస్ ఆఫ్ కోవిడ్ అని ఆలోచించినప్పుడు ఐ సా ద బెనిఫిట్ ఆఫ్ అవర్ హ్యూజ్ ట్యాంక్. మాకు అవసరమే లేదు ట్యాంకర్, మాకు వాటర్ బ్యాంక్ లాగా వీ హ్యాడ్ అ హ్యూజ్ సంప్ విత్ రెయిన్ వాటర్. ఇన్ఫ్యాక్ట్ నేను మెసేజ్ పెట్టేదాన్ని గ్రూప్లో, ఇఫ్ ఎనీబడి వాంట్స్ వాటర్ ప్లీజ్ కమ్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ అస్, ఇట్స్ గుడ్ టు డ్రింక్ అనేది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ అస్, ఇట్ కెన్ బి యూస్ఫుల్ ఫర్ ద హోల్ కమ్యూనిటీ. ఓన్లీ థింగ్ ఏమంటే, ఒక బోర్వెల్ పనిచేయకపోతే ఇంకొక బోర్వెల్ వేసుకుంటారు, కానీ ఈ బోర్వెల్ ఎందుకు పనిచేయట్లేదు, మనం ఎందుకు వాటర్ డ్రా చేస్తున్నాము, మళ్ళీ వాటర్ ఎందుకు పెట్టట్లేదు అనే ఆలోచన ఈరోజు లేదు. వీ హ్యావ్ టు బ్రింగ్ దట్ బ్యాక్. చాలామంది అడుగుతారు, మేడం నేను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ మేము చేసుకుంటే మేము బెనిఫిట్ అవుతామా, పక్క వాళ్ళు బెనిఫిట్ అవుతారా అని. ఇలా మీరు వాటర్ గురించి అడిగినట్టు ఎయిర్ గురించి అడగొచ్చా? Can we ask, is it my air or your air? You cannot. Water kuda, it is a public asset. It's like a large bowl of water. Manam straws petkoni borewell laga manam we keep taking it out. But malli a bowl lo water pettakapothe it's going to go dry. The city is going to become like a desert. సో ఈ నాలెడ్జ్ నేనేం చెప్తాను, మీరు బెనిఫిట్ అవుతారో లేదో దాన్ని పక్కన పెట్టేయండి. రోజు మీరు బోర్వెల్ నుంచి వాటర్ తీసుకుంటున్నారు, it becomes your duty to put back this water. అంతే, no questions asked. సొసైటీకి తిరిగి ఇచ్చేయాలి. ఏ క్వశ్చన్ అడగకుండా మీరు వాటర్ని పెట్టాల్సిందే, ఎందుకంటే రోజు మీరు బోర్వెల్ నుంచి వాటర్ తీసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఎంతసేపు మనము రైట్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం, మనకెందుకు లేదు, వై ఇస్ గవర్నమెంట్ నాట్ డూయింగ్ దిస్, వై ఇస్ మై సొసైటీ నాట్ డూయింగ్ దిస్, వై ఇస్ దిస్, వై ఇస్ దట్, వాట్ ఆర్ వీ డూయింగ్, మనం ఏం చేయొచ్చు అనేది నేను మా ఇంట్లో చేసి మా కమ్యూనిటీలో చాలా నాలెడ్జ్ గ్యాదర్ చేసుకున్నాను, ఈవెన్ యాజ్ అ డిజైనర్. ఇంత ముందుకు మీరు అన్నట్టు భాగ్యనగరం కంక్రీట్ జంగిల్ ఎడారిగా మారిపోతుంది. ఇలాంటి హైదరాబాద్లో ఇంకుడు గుంతల ఆవశ్యకత, బ్లూ హైదరాబాద్ క్యాంపెయిన్ ఆవశ్యకత, దాని గురించి వివరిస్తారా? బ్లూ హైదరాబాద్ అనేది నేను ఇప్పుడు చెప్పిన ఇంత నాలెడ్జ్ని అందరు జనాలకి తీసుకెళ్ళాలి. ఆ డిఫరెంట్ సిటీస్లో నాకు తెలిసిన సో మెనీ వారియర్స్ ఉన్నారు
వాళ్ళ ఓన్ ఇండివిజువల్గా కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ దే ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్. సో ఇలాంటి వాళ్ళని అందరినీ ఒక గ్రూప్లో పెట్టి వాళ్ళ ఓన్ కాలనీస్లో ఏదన్నా చేంజ్ తీసుకురాగలరా, ఇఫ్ దే కెన్ టాక్ ఫర్ వాటర్, ఇఫ్ దే కెన్ ఈవెన్ ఎవరికి చేయకపోయినా వాళ్ళ ఓన్ హౌజెస్లో. సో వీ క్రియేటెడ్ దీస్ బ్లూ హైదరాబాద్ క్యాంపెయిన్ అండ్ ఆల్సో ఇన్వైటెడ్ లాట్ ఆఫ్ పీపుల్, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు లేదు నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ గ్రూప్లో జాయిన్ అయ్యి యూ కెన్ గెయిన్ నాలెడ్జ్. సో లైక్ దిస్ వీ స్టార్టెడ్ అ స్మాల్ ఫేస్బుక్ గ్రూప్ అండ్ దిస్, అండ్ ఆల్సో గవర్నమెంట్తో పనిచేయడము. ఈచ్ జోన్లో మనకు కావాల్సింది వాళ్ళని రైట్ వేలో అప్రోచ్ అయ్యి మనం కాలనీస్గా మనం ఏం చేయగలము, గవర్నమెంట్ మనకి ఏం చేయగలము, డూ లైక్ అ పబ్లిక్ పార్ట్నర్షిప్. బట్ గవర్నమెంట్ ఏం చేస్తుందని చాలామంది అడుగుతారు, కానీ మనం ఏం చేస్తున్నాం అనేది దిస్ క్వశ్చన్ హ్యాస్ నో ఆన్సర్. దీని ఫస్ట్ మనం ఆన్సర్ చేయాలి. అంటే మన పిల్లల కోసము మన ఫ్యామిలీస్ కోసం చేస్తున్నాము. పోనీ అందరు సెల్ఫిష్గా ఉన్నారు ఈరోజు, సెల్ఫిష్గానే ఉండండి. స్టిల్ యూ డూ ఇట్ ఫర్ యువర్ ఓన్ చిల్డ్రన్, యువర్ ఓన్ గ్రాండ్ చిల్డ్రన్. 50 yearsలో మీరు మీ పిల్లలకి వాటర్ ప్రామిస్ చేయగలరా లేదా? యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్. అప్పుడు మీరు అన్నీ చేస్తారు దాని గురించి ఏం చేయాలో. ఇప్పుడు సెగ్రిగేషన్, ఇప్పుడు రీసైకిల్ ఈజ్ ఆల్సో అబౌట్ సెగ్రిగేటింగ్ వేస్ట్. అదొక చిన్న విషయం. మనం ఇంట్లోనే చేసుకుంటే వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ సెపరేట్ చేసి ఈజీగా మనం డ్రై వేస్ట్ని వీ కెన్ గివ్ ఇట్ టు పీపుల్, వీ కెన్ మేక్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. వెట్ వేస్ట్ని కాంపోస్టింగ్ చేసుకొని ఇప్పుడు మాలాగా ఆర్ ఓన్ కాంపోస్ట్ వీ యూస్ టు గ్రో వెజిటబుల్స్ ఇన్ ద టెర్రస్. సో దట్స్ అ ఫ్యాంటాస్టిక్ థింగ్. యాజ్ అ కమ్యూనిటీ యూ కెన్ డూ, యాజ్ అ కమ్యూనిటీ యూ కెన్ గ్రో వెజిటబుల్స్, యూ కెన్ డూ ఆల్ ఆఫ్ దిస్. కానీ ఇఫ్ యూ డూ లైక్ దిస్, ఇది మొత్తం కలిపి ఒక వేస్ట్లా తయారయ్యి మనం పంపిస్తున్నాం కదా, that goes to places like Jawahar Nagar. First time 6 years back when I went to Jawahar Nagar, ఎందుకంటే ఆ జవహర్ నగర్ వల్ల 3-4 లేక్స్ పాడైనాయి, బ్లాక్ వాటర్ వచ్చినాయి, ఒక 50 విలేజెస్లో వాటర్ లేదు, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ ఇస్ కంటామినేటెడ్. సో గవర్నమెంట్ ఇస్ సప్లయింగ్ వాటర్. ఎందుకు ఇలా జరిగిందని అసలు ఐ ఇన్వైట్ ఎవ్రీబడి టు ప్లీజ్ గో అండ్ సీ. రోజు దాదాపు 5,000 to 6,000 tons వేస్ట్ ఫ్రమ్ ద సిటీ. జవహర్ నగర్ లాగా చాలా చిన్న డంప్ యార్డ్స్ ఉన్నాయి, బట్ ద సిటీ హ్యాస్ టు ప్రాసెస్ ఇట్. వీ డోంట్ హ్యావ్ ప్లేసెస్ అండ్ వీ హ్యావ్ టు ఫిగర్ అవుట్ దిస్ థింగ్. బట్ ఇండివిజువల్ లెవెల్లో మనం చేస్తే సో మచ్ బెనిఫిట్ కదా. అదొక లిటరలీ ఐ వోంట్ కాల్ ఇట్ అ హిల్, ఇట్ ఈస్ లైక్ అ మౌంటైన్. ఇలా ఉంటుంది, ఇలా చూడాలి. ద కైండ్ ఆఫ్ గార్బేజ్ దట్ వీ పుట్. బికాస్ ఆఫ్ దాట్ ఎన్ని ఫ్యామిలీస్కి నీళ్ళు లేవు, ఎన్ని వాటర్ బాడీస్ని కలుషితం చేస్తున్నాం. దీస్ ఆర్ థింగ్స్ రిపిల్ ఎఫెక్ట్ ఆఫ్ వాట్ వీ డూ. మనం ఒక్క రైట్ పని చేయకుండా ఇన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి మళ్ళీ దానికోసం ఫైట్ చేసి ఇవన్నీ వీ డోంట్ నీడ్ టు డూ. లెట్ అస్ స్టార్ట్ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్. ఈరోజు 5 నిమిషాలు వర్షం పడితే రోడ్స్ ఎలా ఉన్నాయి? ఇట్స్ లైక్ రివర్స్. బిజినెస్ అవర్స్ వదిలేసి అందరు కార్స్లో కూర్చొని యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద కార్స్. అండ్ హౌ మచ్ ఆఫ్ బిజినెస్ లాసెస్ వీఆర్ గోయింగ్ త్రూ, హౌ మచ్ ఆఫ్ టైమ్ వీఆర్ వేస్టింగ్, ఫ్యామిలీ టైమ్ వీఆర్ వేస్టింగ్ సో మచ్ టైమ్. అదే ఇప్పుడు ఎవ్రీ కమ్యూనిటీ, స్ట్రీట్ తీసుకోండి, ఎవ్రీ కమ్యూనిటీ, ఇట్ కుడ్ బి హాస్పిటల్, ఇట్ కుడ్ బి మాల్స్, ఇట్ కుడ్ బి ఇన్స్టిట్యూషన్, కార్పొరేట్స్, రెసిడెన్సెస్. ఒక రెసిడెన్సెసే కాదు, ఎనీ బిల్డింగ్ దట్ హ్యాస్ అ రూఫ్ టాప్. మీ వాటర్ని అంటే వేస్ట్ వాటర్ని, రెయిన్ వాటర్ని మీ కమ్యూనిటీలోనే మీరు మేనేజ్ చేయగలిగితే సచ్ అ విన్ ఫర్ ద హోల్ థింగ్, హోల్ సిటీ, స్టేట్, ఎవ్రీవేర్. బికాస్ ఇప్పుడు సడన్ క్లౌడ్ బర్స్ట్ అని చాలా రెయిన్ తక్కువ టైంలో వచ్చేస్తుంది. మనం నార్త్ ఇండియాలో బాగా ఇట్స్ ఆల్సో ఈవెన్ హియర్ బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. బట్ దాన్ని మనం అడ్రస్ చేయాలంటే ముందు మనం బేసిక్ థింగ్స్ చేసి ఉండాలి. Basic things also we are not ready. We are putting all the rain water on the roads, all the waste water on the roads. Recycle చేయట్లేదు, రీఛార్జ్ చేయట్లేదు, రీయూజ్ చేయట్లేదు. ఇప్పుడు వర్షం ఎక్కువ పడినప్పుడు ఈ ప్రతి కమ్యూనిటీ నుంచి యు ఆర్ సెండింగ్ lakhs and crores of liters of water. ఇంకేం అవుతుంది? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. రియల్ భూమి పెరిగాక హైదరాబాద్లో చెరువులన్నీ కూడా డంపింగ్ యార్డ్స్గా మారిపోయాయి. మీరు వాటర్ వారియర్గా మారాక చాలా చెరువులు, ఎన్నో చారిత్రాత్మక చెరువులు
ఈరోజు తిరిగి పునర్జీవం పోసుకున్నాయి. అసలు చెరువులని పునరుద్ధరించాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? చెరువుల కంటే వెల్స్, ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ అ లాట్ ఆఫ్ వెల్స్, బట్ చెరువు అని తీసుకుంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ థింగ్. యూనో దాదాపు ఒక 4 years కుడికుంట లేక్ అని మస్జిద్ బండలో ఉంది. ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ దట్. ఇట్ వాజ్ అ కంప్లీట్ డంప్ యార్డ్. అంటే ఎదురుగా ఓవర్ ఈస్ లివింగ్ దేర్ ఆల్సో యూస్ టు డంప్. ఇట్ వాజ్ అ కంప్లీట్ డంప్ యార్డ్. ఇప్పుడు కూడా ఆ రోజు లాట్ ఆఫ్ సూవేజ్ కమ్స్ ఇన్, బట్ పైన ఫ్లోటింగ్ వేస్ట్, డంపింగ్ ఇవన్నీ తీసి ఒక మంచి వాక్ వే చేసి దాన్ని ఎన్ని ఇన్లెట్స్ ఉన్నాయి ఆ లేక్లోని తెలుసుకొని మ్యాపింగ్ దోస్ ఇన్లెట్స్ విత్ ది జిహెచ్ఎంసి, వాటర్ బోర్డ్ అండ్ డిఫరెంట్ ఓనర్షిప్స్ ఫర్ ద లేక్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్ బోర్డ్ ఉన్నాయి, మున్సిపాలిటీ ఉన్నాయి, మున్సిపాలిటీలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి, ఎంక్రోచ్మెంట్స్ చాలా ఉన్నాయి. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్. అంటే నేను ఒకటే క్వశ్చన్ అందరిని అడుగుతాను, అందరు చెప్తారు ఓకే ఫైన్, గవర్నమెంట్ షుడ్ డూ దీస్, గవర్నమెంట్ షుడ్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, బట్ పీపుల్ కూడా హూ ఇస్ ఇట్ దట్ ఇస్ డూయింగ్ దట్ ల్యాండ్ కన్వర్షన్? గ్రీడ్ వల్లనే కదా. నేను దీన్ని ఒక లేక్ ల్యాండ్ని తీసుకొని డంప్ చేసి దాన్ని ఫ్లాట్ ల్యాండ్ లెక్క చూపించి ఒక ల్యాండ్ కన్వర్షన్ డిపార్ట్మెంట్స్లో వెళ్ళి వాళ్ళని ఏ రకంగానూ పుష్ చేసి ట్రై టు గెట్ అ అప్రూవల్ and put it. Who are these people? Maname kada. Builders are our friends. Everyone is among communities. Maname okati, how we can do this. Repu ee cheruvulu annadi, it's like buckets to hold water. Ippudu idantha moosukupothe where will the water go? First of all, we don't, like I said, recharge, recycle, reuse. We don't even save rainwater. We don't recycle. On top of that, cheruvulu anni దానికి వెళ్ళే రాజకాలువేస్ కానీ నాలాస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్ ఆర్ బిల్ట్ అపాన్, నారో చేసినాము. లాట్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ డన్. సో వెన్ వీ డూ దీస్ థింగ్స్, వేర్ ఈస్ ద వాటర్ గోయింగ్ టు గో? ఇప్పుడు న్యాచురల్గా పోనీ, ఇంతకుముందు న్యాచురల్గా సీప్ అయ్యేది, అది ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే దాదాపు more than 50% of our city today is concreted. కాంక్రీట్ అయినప్పుడు న్యాచురల్గా డ్రైన్ ఎట్లా అవుద్ది? we need to make these rainwater arrangement. We need to make like a sponge laga on the sides of the road. We have planting కానీ ఈరోజు modular methods అని different methods వచ్చినాయి. సో దాదాపు 8 years నేను పనిచేసే యాజ్ అన్ NGO, రన్నింగ్ మై డిజైన్ స్టూడియో. ప్యారలల్గా సహీ అనే ఒక సంస్థకి వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ టెడెక్స్ హైదరాబాద్. వీ రన్ అవర్ టెడెక్స్ ఈవెంట్స్ త్రూ సహీ. బట్ టెడెక్స్ ఈవెంట్ అనేది 1 day ఈవెంట్. మిగతా ఇయర్లో మనం సోషల్ ఇంపాక్టింగ్ వర్క్ చేయాలని దే టుక్ ఫ్యూ సబ్జెక్ట్స్ లైక్ వాటర్, హెల్త్, ట్రాఫిక్, ద మెనీ థింగ్స్ ఇనిషియేటివ్స్ తీసుకున్నప్పుడు వాటర్ గురించి నాకు అప్పుడే చాలా ఇంట్రెస్ట్. బికాజ్ ఆఫ్టర్ డూయింగ్ దిస్ సస్టైనబుల్ హోమ్ అండ్ ఆల్, ఫస్ట్ టైం వెళ్ళి వినినప్పుడు నాకు అనిపించింది నాకు కూడా ఐ నీడ్ అ ప్లాట్ఫామ్ టు టేక్ మై కాజ్ ఫార్వర్డ్. సో సహీ వాజ్ దట్ గుడ్ ప్లాట్ఫామ్. వి బికేమ్ టుడే ఐమ్ అ కోర్ మెంబర్ ఆఫ్ ఇట్. So but NGO ద్వారా lake rejuvenation, worked with lot of communities, understanding their lake beds, understanding what to do, ఒక detailed project plan create చేయడము, వాళ్ళ పెట్టిన sewage వాళ్ళనే తీసి remove it out of the lake, ఇన్స్టెంట్గా లేక్ క్లీన్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ పెట్టిన sewage, it could be builders, it could be individual homes, it could be anybody. We can't blame one person. It is all collective. కలెక్టివ్గా మనం ఒకటి పాడు చేసాము, కలెక్టివ్గా మనం అందరు కలిసి బాగా చేయాలి అనేది ఈ లేక్ ప్రొటెక్షన్ కమిటీస్ చేయడము, వర్కింగ్ రియలీ హార్డ్ ఆన్ ద గ్రౌండ్ ఫర్ దిస్. ఇవన్నీ చేస్తూ వెళ్తే నాకేమనిపించింది, యాజ్ అన్ NGO కూడా ఎల్బీ నగర్ ఎక్కడ పిలిస్తే అక్కడ ఐ యూస్ టు గో అండ్ గివ్ అవేర్నెస్. బట్ ద పాయింట్ ఈస్ ఇఫ్ యూ గివ్ ఫ్రీ అవేర్నెస్, ఒకసారి ప్రెసిడెంట్ మీట్ అవుతారు, లేదు ఇంకా వేరే మెంబర్స్ మీట్ అవ్వాలి, మళ్ళీ రండి అని సో మచ్ ఎనర్జీ. బికాజ్ వాళ్ళు ఎట్లా రకంగా చేయాలి అనే ఒక పట్టుదలతో వెళ్ళేదాన్ని. బట్ ఐ థాట్ దిస్ ఇస్ నాట్ కన్వర్టింగ్. అందరు వింటున్నారు బట్ యాక్షన్గా మారట్లేదు. దాట్స్ వెన్ 2 years బ్యాక్ ద రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ అనే ఒక సోషల్ ఎంటర్ప్రైజ్ని ఐ ఫౌండెడ్ ఇట్. And we were incubated by IIIT Hyderabad. So IIIT Hyderabad campus lone we have our office there today. It's great because IIIT lo unna knowledge, valakunna mentorship, valakunna incubation center, we get lot of support from them. And we are also connected with the government projects with that, Jal ministry kaani, national level lo kaani,
స్టేట్ లెవెల్లో కానీ. అండ్ వీ ఆల్సో కీప్ బికాస్ ఆఫ్ అవర్ గుడ్ వర్క్ వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యి చేయడం మొదలైంది. ఈ సోషల్ ఎంటర్ప్రైజ్ తీసుకున్న తర్వాత అంతకుముందు దాదాపు 4 years నుంచి హైదరాబాద్ డిజైన్ ఫోరం అనే ఒక ఆర్గనైజేషన్ హెడెడ్ బై యశ్వంత్ రామూర్తి సార్. ఆయన చాలా సీనియర్ ఆర్కిటెక్ట్. ఆయన డ్రీమ్ అన్నమాట, మన దగ్గర ఇంత బ్యూటిఫుల్ స్టెప్ వెల్స్ అంటే ఆయన ఒకరోజు ఆయన సైట్కి వెళ్ళినప్పుడు ఇట్లా ఒక బ్యూటిఫుల్ స్టెప్ వెల్ చూసి, అరే మన తెలంగాణలో ఇంత మంచి స్టెప్ వెల్స్ ఉన్నాయి, దీన్ని మనం ఖచ్చితంగా డాక్యుమెంట్ చేసి తీరాలి అనేది ఆయనకు ఒక ఆలోచన వచ్చి ఈ కాల్డ్ ఫర్ అ గ్రూప్ అండ్ ఐ వాజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ వాటర్. అప్పుడు నాకు ట్రెడిషనల్ వాటర్ సిస్టమ్స్ గురించి పెద్దగా తెలీదు. బట్ వన్స్ ఐ వాజ్ ఇన్ దట్ గ్రూప్ ఐ లెర్న్డ్ అ లాట్ అండ్ ఐ వాజ్ వన్ ఇన్ ద గ్రూప్. వెళ్ళి ముందు మాకు 33 లిస్ట్ ఆఫ్ 30 స్టెప్ వెల్స్ గవర్నమెంట్ నుంచి మాకు ఒక లిస్ట్ దొరికితే మేము వెళ్ళి ఐ యూస్ టు గో టు ట్రావెల్ టు డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అండ్ వీ ఫౌండ్ మోర్ దెన్ 220 వెల్స్ ఈరోజు కనిపెట్టాము. బట్ యాజ్ అ సోషల్ ఎంటర్ప్రైజ్ సో ఆ గ్రూప్ ఏమంటే డాక్యుమెంట్ చేయడము. డాక్యుమెంట్ ఎందుకు చేయడం, గవర్నమెంట్ దృష్టిలో తీసుకురావాలి, జనాల దృష్టిలో తీసుకురావాలి అండ్ టెల్ దెమ్ అబౌట్ అవర్ హిస్టరీ, అబౌట్ ఆర్కిటెక్చర్, అబౌట్ వాటర్ అండ్ ఆల్ ఆఫ్ దిస్. బట్ నాకేమనిపించింది 2-3 years అక్కడ పని చేస్తూ మెనీ వెల్స్ మళ్ళీ నేను ఆ డిస్ట్రిక్ట్కి వెళ్ళినప్పుడు నేను ఇంతకుముందు చూసిన వెల్ నాకు కనిపించట్లేదు. ఇట్స్ గెటింగ్ ఫిల్డ్ అప్. సో నేను సార్తో చెప్పి, సార్ యాజ్ అ సోషల్ ఎంటర్ప్రైజ్ వెల్స్ కోసము 10K బోర్స్ కార్యక్రమం కూడా మీరు రన్ చేస్తున్నారు కదా? నో, సేవ్ 10K బోర్స్ అన్నది ఒక ఇనిషియేటివ్. సేవ్ లివ్ ద లేక్స్ అన్నది ఒక ఇనిషియేటివ్. లివ్ ద లేక్స్ వాజ్ ఫర్ రెజ్యువినేటింగ్ లేక్స్. సేవ్ 10K బోర్స్ ఏమంటే మన దగ్గర చాలా డెడ్ బోర్వెల్స్ ఉన్నాయి. డెడ్ బోర్వెల్స్ ద్వారా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన హైదరాబాద్ చాలా రాకీ ఏరియాస్ ఉన్నాయి, అందులో డెడ్ బోర్వెల్స్ అంతకుముందు ఎప్పుడో వాటర్ ఉండింది కానీ ఇప్పుడు వాటర్ లేదు. అందులో మనం రీఛార్జ్ చేసుకుంటే అవర్ గ్రౌండ్ వాటర్ విల్ ఇంప్రూవ్ అన్నది దాదాపు 10K బోర్వెల్స్, సేవ్ 10K బోర్వెల్స్ అనే ఒక క్యాంపెయిన్ సహీ ద్వారానే రన్ చేసాము. హండ్రెడ్స్ ఆఫ్ బోర్వెల్స్ వీ వర్ ఏబుల్ టు రివైవ్. అప్పుడే గోయింగ్ అండ్ టాకింగ్ టు పీపుల్, గెటింగ్ అండ్ మా ఓన్ ప్రాజెక్ట్స్లో కూడా ఐ స్టార్టెడ్ టాకింగ్. ఈ లివ్ ది లేక్స్ ప్రాజెక్ట్లో ఇప్పటి వరకు ఎన్ని చెరువులను, ఎన్ని కుంటలను పునరుద్ధరించారు? దాదాపు 4-5 లేక్స్కి వీ హ్యావ్ డన్ అ ప్రాపర్ కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ ప్లాన్. కోకాపేట ఫండింగ్ కోసము లిటిల్ బిట్ వీఆర్ వెయిటింగ్. మీరు కోకాపేట్, బన్సిలాల్పేట చెప్పేది ఇట్స్ స్టెప్ వెల్స్ అండి. నేను చెప్పేది లేక్స్ కమ్యూనిటీస్తో వర్క్ చేయడం అన్నది దాదాపు 12-13 లేక్స్ వీఆర్ గైడింగ్ దెమ్, వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. కంప్లీట్లీ రిజ్యుమినేటెడ్ అంటే కుడికుంట లేక్ అని చెప్పవచ్చు. అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి వీఆర్ గోయింగ్ టు ఆల్సో మేక్ షూర్ ఇట్ గెట్స్ క్లీన్ వాటర్. వీఆర్ వర్కింగ్ విత్ ద వాటర్ బోర్డ్ ఇప్పుడు. బట్ స్టెప్ వెల్స్ అన్నది ఐ టుక్ అప్ లాస్ట్ 2 years బ్యాక్. అంటే గట్టిగా దీన్ని రెస్టోర్ చేయాలి మనం అనేది. ఫస్ట్ వెల్ వీ రెస్టోర్డ్ వాజ్ ఇన్ కొండాపూర్. కంప్లీట్ గార్బేజ్, అది ఆల్మోస్ట్ 130 meters స్ట్రెచ్. మధ్యలో ఒక పెద్ద వెల్ ఉండే. నేను అక్కడ కొన్ని షాక్స్ ఈ కోవిడ్ అప్పుడు మిల్క్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాను. అక్కడ సమ్ పువర్ పీపుల్స్ షాక్స్ వెర్ దేర్, వీ వెంట్ టు డిస్ట్రిబ్యూట్. అప్పుడు ఇదేంది రౌండ్ స్ట్రక్చర్ ఉందని ఐ ఫౌండ్ ఇట్ వాజ్ అన్ ఓల్డ్ ఇరిగేషన్ వెల్. దీన్ని బాగా చేయించాలని వెంట్ అండ్ గాట్ పర్మిషన్స్ ఫ్రమ్ GHMC అండ్ ఐ రెస్టోర్డ్ ఇట్. బట్ రెస్టోర్ చేసిన అది ఆల్రెడీ గార్బేజ్ ప్యాచ్ కదా, ఎవ్రీ నైట్ పీపుల్ కమ్ అండ్ డంప్. మళ్ళీ నైట్లో కూడా ఒకరిని అక్కడ పెట్టడం, నాట్ టు డంప్ హియర్ అని అడ్వైజ్ చేసి కొన్ని వీ వర్క్ విత్ GHMC ఆల్సో మేడ్ షూర్. కొండాపూర్ వెల్ సక్సెస్ ఎలా అయిందంటే జస్ట్ బిఫోర్ ద 2020 అక్టోబర్ ఫ్లడ్స్ ముందు దీన్ని వీ రిజ్యువినేటెడ్. ఆ ఫ్లడ్స్ అప్పుడు వచ్చిన వాటర్లో దాదాపు మోర్ దెన్ 20-22 lakh liters. అంటే ఎన్నోసార్లు ఆ వెల్ నిండి ఇట్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ గ్రౌండ్ వాటర్ అరౌండ్ ది అపార్ట్మెంట్. దట్ వాజ్ సచ్ అ బ్యూటిఫుల్ థింగ్. ఎందుకంటే రోడ్ మీద అర్బన్ ఫ్లడ్డింగ్ని, ద రోడ్ వాజ్ స్లోప్ టువర్డ్స్ దట్ సైట్. సో అక్కడ మేము డీసిల్ చేంబర్స్ కొన్ని చేసాము. బట్ ఇప్పుడు వాటర్ ఎయిడ్ వాళ్ళతో దాన్ని ఒక మంచి రెయిన్ గార్డెన్ చేసి ఇంకా కొన్ని పిట్స్, ఇంజెక్టింగ్ బోర్ అని వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఇంకా వీఆర్ మేకింగ్ ఇట్ బెటర్. కొండాపూర్ వెల్ తర్వాత కోకాపేట్లో ఒక 3 wells నార్సింగిలో వీ రెస్టోర్డ్. దెన్ నారాయణపేట్ కలెక్టర్ గారు హరిచందన గారు, షీ హ్యాస్ వర్క్డ్ విత్ మీ అ లాట్ ఇన్ ద వెస్ట్ జోన్లో ఇక్కడ ఉన్నప్పుడు. సో చాలా మంచి పరిచయం, చాలా మంచి ఆఫీసర్, వెరీ ప్రోయాక్టివ్ అండ్ వెరీ ఎనర్జెటిక్. సో ఆవిడ
She's a collector in Naranpet now. So I said, let's work on the wells. She was very enthusiastic. Nadapu 2-3 wells we have restored, cleared up. And we are looking at more 10 wells చేయడం. ఇంకా ఇద్దరు ముగ్గురు కలెక్టర్స్, కామారెడ్డి జితేష్ గారితో అండ్ రాచకొండ భువనగిర్ కలెక్టర్స్ పామెలా సత్పతి అండ్ దీపక్. సో వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ ఆల్సో. మనం సిటీలో తీసుకుంటే ద నెక్స్ట్ బిగ్గెస్ట్ వెల్ దట్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఈజ్ ది బన్సిలాల్ పెట్ స్టెప్. బన్సిలాల్ స్టెప్ వెల్ నేను సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ గారిని రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అండర్ ఫ్లైఓవర్స్ నుంచి వచ్చిన వాటర్ని ఎలా దాని మోడ్యులర్ సిస్టమ్స్తో దాన్ని సేవ్ చేసుకోవచ్చు అని ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాం. అప్పుడు మేము రెస్టోర్ చేసిన వెల్స్ అన్ని ఆయనకి చూపించాము. సార్ మీ జోన్లో ఉన్న వెల్స్ ఏదన్నా ఉంటే, బికాజ్ ఐ నో సికింద్రాబాద్ ఆల్సో హ్యాడ్ బ్యూటిఫుల్ వెల్స్ బట్ వీ డోంట్ నో మెనీ లొకేషన్స్. కొన్ని లొకేషన్స్ మాకు తెలుసు. సో వెళ్తే దెన్ హీ సెడ్ హీ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. సో 2-3 లొకేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్ 2-3 weeks దెన్ ఐ వెంట్ అండ్ సా ద లొకేషన్ అండ్ ఓన్లీ టాప్ పార్ట్ ఆఫ్ ద వెల్ కనిపిస్తుంది. మొత్తం ఆల్మోస్ట్ ఇట్ వాస్ ఫిల్డ్. అండ్ ఫస్ట్ టైం నేను జస్ట్ ఒక కామన్ మ్యాన్ లాగా ఐ జస్ట్ వాక్డ్ అరౌండ్ అండ్ ఆస్ వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని. కొంతమంది చెప్పారు ఇక్కడ వీఆర్ గోయింగ్ టు మేక్ అ పార్కింగ్ లాట్. ఇక్కడ అసలు పార్కింగ్ లేదు, వెరీ నారో గల్లీస్ అండ్ దాట్. ఒక్కరు చెప్పారు వీఆర్ థింకింగ్ ఆఫ్ వీఆర్ ఎర్లియర్ థింక్ ఆఫ్ డూయింగ్ అ కమ్యూనిటీ హాల్. సంబడి సెడ్ గోశాల, డిఫరెంట్ యూజెస్. ఐ మీన్ అండ్ ఐ ఆల్సో సా 3-4 ఫ్యామిలీస్ దాని మీద ఆ ఎన్క్రోచ్డ్ డంప్ యార్డ్ మీద ఒక 3-4 ఫ్యామిలీస్ విత్ షాక్స్ ఉంటున్నారు. అంటే హోమ్లెస్ పీపుల్, దే మేడ్ హోమ్స్ దేర్. అండ్ పాపం పూర్ పీపుల్ కదా అని సంబడి హెస్ అలౌడ్ దెమ్ టు స్టే. బట్ ఐ వాజ్ ఫీలింగ్ సో టెరిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డంప్ యార్డ్, దాంట్లో పిల్లలు ఉంటున్నారు. సో గవర్నమెంట్ లైక్ జోనల్ కమిషనర్ అండ్ డీసీ గారు, డెప్యూటీ కమిషనర్, దే రియలీ వెంట్ హెడ్ ఆన్, దే టుక్ ఇట్ అప్. అండ్ అప్పుడు 2-bedroom హౌసింగ్ వాజ్ గెటింగ్ ఇనాగ్రేటెడ్. సో వీ వర్ ఏబుల్ టు గవర్నమెంట్ తోటి ఐ మీన్ దే షిఫ్టెడ్ దీస్ పీపుల్ టు 2-bedroom housing, and that was a fantastic thing which government, ante if you work positively with the government, there are so many wins we can see. And okay, homeless people found homes in those 2-bedroom homes is really a great story kada. And then slowly government started removing garbage, but a lot of workforce, ante 70-80 people up to 90 people kavalsindi unde roju. And that kind of force they were not immediately able to assign because aa zone ku unna sanitation workers tone doing it anedi oka pedda challenge ga vachindi. Then what I did, I signed an MOU with the government. We took it up as an NGO and a social enterprise. Memu dini baga chestamani we took a MOU signed. We raised funds for the well. Appudu Gandipet Welfare Association ani which welfare society which helped Bapughat well restoration kuda vallu Ashwin sir dwara they got connected and we helped through that restoration with architects we knew. అండ్ దాని తర్వాత వాళ్ళు ఈ వెల్ని కూడా సపోర్ట్ చేస్తారు. బట్ ఇనిషియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే సైన్ చేసుకొని MOU తీసుకున్నాను, బట్ టు ఫైండ్ ఫండ్స్ అంటే యాజ్ అ డిజైనర్ అండ్ ఆర్కిటెక్ట్ ఐ నో వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ దెన్ 1.5 crores. ఇట్స్ అ లాట్ ఆఫ్ మనీ. ఎక్కడి నుంచి వస్తుంది, హౌ డు వీ డూ ఇట్? బట్ సైన్ అయితే నేను చేసుకొని నేను చేస్తాననే ఒక కన్విక్షన్ తీసుకున్నా. సో ఫ్రెండ్స్ నెట్వర్క్, ఈ వర్క్ స్టాప్ అవ్వకూడదని ఇనిషియల్గా నా ఓన్ ఫ్రెండ్స్ నెట్వర్క్, ఓన్ ఫండ్స్ కొన్ని ఎవ్రీ వీక్ యూస్ టు బీ ఎనీవేర్ బిట్వీన్ 2.5-3.5 lakhs because so many everything has to be done manually. Cranes and all your pumping equipment. మనం ఫ్రీగా చేసినా వాళ్ళు ఫ్రీగా చేయలేరు. Exactly, they won't. Everybody needs money. ఏదన్నా కూడా we need funding లేకుండా we can't do anything. So crowd funding ani Milap crowd funding platform, I started a funding. I've raised about 3.5-4 lakhs through that, but it was very small amounts. We still needed. Appudu Gandipet Welfare Society Raji garu unnaru and their team really so good. I mean, they came on board. They said we'll take up, and akkadi nunchi we almost do lighting any kuda every support we got. Idi maatrame kaadu, after we found this thing, అసలు త్రూ అవుట్ గవర్నమెంట్ సపోర్ట్ వాస్ సో గుడ్. అంటే ఒక 2,000 tons ఆఫ్ గార్బేజ్ అక్కడి నుంచి తీసి మేము బయట పెట్టిన
దాన్ని తీసి కార్ట్అవుట్ చేయడం విత్ రామ్కి ప్రాపర్ ప్లానింగ్ అండ్ దే వర్ లాట్ ఆఫ్ హౌసెస్ అరౌండ్. సో దిస్ ఆన్ అ ఎవ్రీడే బేసిస్ ఐ వాజ్ ఇన్ టచ్ విత్ ది జోనల్ కమిషనర్ అండ్ దాట్ దే వర్ వెరీ 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 సపోర్టివ్. దాని తర్వాత అరవింద్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, మనకి స్టేట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే నేను నిజంగా ఐ మీన్ సో మచ్ గ్రాటిట్యూడ్ టు హిమ్ బికాస్ స్టేయింగ్ ఇన్ ద గవర్నమెంట్ అండ్ దాట్ కోర్స్ మీరు సొసైటీ కోసం చేస్తున్నారు. చేసినా కూడా యాజ్ అ బ్యూరోక్రాట్ అండ్ ఈవెన్ కేటీఆర్ గారు కూడా వేర్ ఎవర్ హీ సీజ్ అండ్ వీ ఇంటరాక్ట్ సచ్ గుడ్ ఎంకరేజింగ్గా మాట్లాడతారు. అండ్ యూ డూయింగ్ రియలీ గుడ్ వర్క్ అండ్ యూ విల్ గెట్ ఆల్ ది సపోర్ట్ ఫ్రమ్ అస్ అని. తలసాని శ్రీనివాస్ గారు ఆయన కూడా అంటే చాలా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన స్వయంగా అక్కడ వచ్చి కొన్ని సాల్వ్ చేయడం జరిగింది. ఐ వాజ్ వెరీ వెరీ ఎన్కరేజ్డ్. అంటే ఒక వెల్ రెస్టోరేషన్ నుంచి దెన్ వీ వర్ ఏబుల్ టు పుల్ ఇన్ సో మెనీ పీపుల్ ఇన్ ద గవర్నమెంట్ అని ఒక పాజిటివ్ నోట్లో. అండ్ మొత్తం హెచ్ఎండిఏ తీసుకొని అరవింద్ సార్ కింద he took up the entire well చుట్టూ మనం రీడెవలప్ చేస్తాం సార్ అండ్ లెట్స్ డూ ప్రీసెంట్ బిల్డింగ్, ఒక హిస్టరీ ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఒక యాంఫీ థియేటర్, ఒక గార్డెను, ఒక చార్మినార్ లాగా చుట్టూ వాక్వే చేయడము, ఎలక్ట్రికల్ పోల్స్ దాదాపు 25-26 పోల్స్ అన్నిటినీ అదర్వైజ్ యూ హ్యావ్ దీస్ బంచ్ ఆఫ్ వైర్స్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. జలయజ్ఞంలో భాగంగా హైదరాబాద్ని 98 బ్లాక్స్గా డివైడ్ చేశారు. అసలు ఆ బ్లాక్స్ వాటి ప్రాముఖ్యత ఏంటి? 2020లో నీతి ఆయోగ్ సెంట్రల్ నుంచి దే రిలీజ్డ్ థింగ్ సేయింగ్ దట్ out of 21 cities are going to run out of water in India. Okay. Out of that, Hyderabad was one of the cities. Of course, we didn't run out of water, but it will happen in the future. Another 21 cities lo oka alert laga oka you guys should be alert. And appudu naaku anpichindi manam local ga these well restorations and lake restorations are becoming such winning stories. Ippudu Gachibowli well, I should tell you about that. 2 years పట్టింది నాకు. గచ్చిబౌలి వెల్ అన్నది, గచ్ మీన్స్ లైమ్ స్టోన్, బౌలి మీన్స్ వెల్. అసలు ఆ మొత్తం ఏరియా ఈజ్ వరల్డ్ ఫేమస్, రైట్? గచ్చిబౌలి అన్నది ఎనీవేర్ గ్లోబలీ ఇట్ ఈస్ నోన్. కానీ ఆ పేరు అన్నది కేమ్ ఆఫ్టర్ అ వెరీ హంబుల్ వెల్. ఆ వెల్ ఎక్కడ అని కనిపెట్టి ఫైనలీ ఇట్ వాజ్ నెక్స్ట్ టు అ మస్జిద్ విచ్ ఇస్ కంప్లీట్లీ మేడ్ అవుట్ ఆఫ్ లైమ్. సో దాని ఫండింగ్ అగైన్ I reached out to Chirek International School. Chirek school, Ratna Garu, Anisha, daughter, they're all, are mentors to our children. Our children studied there. ఆ చనువు తీసుకొని నేను స్కూల్ని అప్రోచ్ అయ్యాను అండ్ దే వేర్ వెరీ హ్యాపీ టు రెస్టోర్ దిస్ వెల్. ఒక స్కూల్ రెస్టోర్ చేసిన దానివల్ల ఒక 2000 స్టూడెంట్స్ ఇన్ దట్ స్కూల్ వేర్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ ద రెస్టరేషన్, అసలు ఎంత గార్బేజ్ ఉన్నింది, ఎలా చేశారు, దాని మెటీరియల్స్ ఏం వాడారు, వాట్ కైండ్ ఆఫ్ మెటీరియాలిటీ, హిస్టరీ ఏంటి. సో మెనీ ప్రాజెక్ట్స్, దాదాపు 300 ప్రాజెక్ట్స్ పైన చిల్డ్రన్ దే మేడ్. అండ్ ఇట్ వాజ్ నెక్స్ట్ టు అ మస్జిద్. దాదాపు వీక్లీ more than 2000 people visit that masjid for prayers because it's in the IT area. So look at the impact and number of people that are able to see this restoration. Well ki there was a sewage line also from the masjid. Part of it was actually connected to the well. With the help of the government, we were able to move that line out and get it out of the well while we cleared the well. దాని తర్వాత పక్కన రూఫ్ టాప్, మస్జిద్ రూఫ్ టాప్ వాటర్ కూడా క్లీన్ వాటర్ కాబట్టి దాని వెల్లో కనెక్ట్ చేసాము. పక్కన ఒక మద్రసా, దే టీచ్ అరబిక్, ఆ స్కూల్ రూఫ్ టాప్ వాటర్ కూడా వి పుట్ ఇట్ ఇన్ టు అన్ డెడ్ బోర్వెల్ అక్కడ. అండ్ పక్కన ఇంకో ఇల్లులు ఏది ఉన్నాయో వీ కనెక్టెడ్ ఇట్ టు ద వెల్. సో ఇట్ గెట్స్ గుడ్ క్లీన్ వాటర్. 2 బోర్లు విచ్ వాజ్ నాట్ వర్కింగ్ సో వెల్ ఈజ్ వర్కింగ్ సో వెల్ టుడే. అంటే ఇప్పుడు మస్జిద్కి వెళ్ళే ముందు దే డూ సంథింగ్ కాల్డ్ వుజూ. దే క్లీన్ దెమ్సెల్స్ విత్ వాటర్ their face and feet before they enter for prayers. So each person uses at least a liter and a half, and so many people visit the masjid, so they are using a lot of water. So it was a nice thing that a water impact anadi. Now every drop of water in the masjid they are saving in the well. So it was very very encouraging. And a masjid sadar who reads out prayers, one day he told me that Amma, we are
You know, I do a 2-minute prayer for your family when I do the prayer in the masjid. That was so touching for me. Ante that time I felt, you know, you should see people as people. Ipudu Hindus, Muslims, this, that, we keep seeing so many differences. Actually, if you see people as people, and water everybody needs. You know, it doesn't matter you're Hindus, you're Christians, you're Muslims, it doesn't matter who you are. Everyone needs water. And every religionలో చూస్తే మన హోలీ బుక్స్లో ఇప్పుడు మన పూజాస్ యాజ్ అ హిందూ వీ డోంట్ స్టార్ట్ వితౌట్ యూజింగ్ వాటర్. వితౌట్ వాటర్ వీ ఇన్వోక్ ఎనర్జీస్ ఇన్ వాటర్. కానీ అదే వాటర్ని మనం ఏం రెస్పెక్ట్ ఇస్తాం వెన్ వీ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హౌస్? ఇట్ ఈస్ సో హిపోక్రిటికల్ కదా. వీఆర్ నాట్ కనెక్టెడ్ టు వాటర్, but we are born out of water. We live because of water. 3-4 days a week you don't have water, you can even die. It is that important to our lives. But దాని అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మనం చేసుకోవద్దు. We need to become as a city, we need to become resilient. మన దగ్గర ఏ కండిషన్ వచ్చినా we should be able to face water crisis. అంత బాగా మనం చేసుకోవాలి. అందుకని యూనో వెల్ రెస్టరేషన్స్ ఇవన్నీ మనకి కనిపిస్తున్న వాటర్ బాడీస్, బట్ కనిపించని వాటర్ బాడీస్ కింద చాలా ఉన్నాయి. సో దాన్ని మనం వీ హ్యావ్ టు కీప్ రీఛార్జింగ్. మన వాడిన వాటర్ని ఎంత చక్కగా మనం రీసైకిల్ చేసుకొని, ఇఫ్ యూ కెన్ గ్రో అవర్ ఓన్ వెజిటబుల్స్ విత్ రెయిన్ వాటర్, యూ కెన్ రీసైకిల్. మనం వేరే ప్లాంట్స్ గార్డెన్ వీ కెన్ యూజ్ వాషింగ్ యువర్ కార్స్, వాషింగ్ ఫ్లోర్స్ రీసైకిల్డ్ వాటర్తో మనం చేయొచ్చు. సో దీస్ ఆర్ థింగ్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ డెవలపింగ్. మనం కూడా ఒక సింగపూర్ లాగా, ఐ మీన్ సింగపూర్ డస్ నాట్ హ్యావ్ దేర్ ఓన్ వాటర్ సోర్స్. వాళ్ళు ఒట్టి డీసాలినేషన్ ప్లాంట్స్ అండ్ రీసైక్లింగ్ ద్వారానే దే ఆర్ ద వరల్డ్స్ బెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ టుడే. వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్, అండ్ దే ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్ వర్క్ ఇన్ సస్టైనబిలిటీ. సో అలా మనం కూడా ఇట్లా చిన్న స్టెప్స్ ఈవెన్ యూ ఇన్ యువర్ హౌస్, ఇఫ్ యూ కెన్ డూ సంథింగ్ ఫర్ వాటర్, ఇట్ విల్ హెల్ప్ యువర్ ఫ్యామిలీ, యువర్ కమ్యూనిటీ. అండ్ మనం ఒక్కరు చేసాము, మనని చూసి ఇంకో 10 మంది చేయడం. సో లైక్ దిస్ వీ కెన్ క్రియేట్ అ లోకల్ వాటర్ సెక్యూరిటీ అనేది కంటిన్యూ అయిపోతుంది. ఇప్పుడు వెల్ రెస్టరేషన్స్ కూడా అదే. లైక్ ఐ టోల్డ్ ద గచ్చిబౌలి స్టోరీ, బన్సిలాల్పేట్ కూడా 200 మెట్ల బావి 200 feet 150 feetలో ఉన్న వాటర్ ఈరోజు మొన్న ఒక బోర్వెల్ టెస్ట్ చేస్తే 12 feet 15 feet వాటర్ ఉన్నాయి. ఇస్ంట్ ఇట్ అమేజింగ్? అంటే ఆ వాటర్, ఆ వెల్ అన్నది 22 lakh liter కెపాసిటీ. ఈ 42 years ఇట్ వాజ్ ఇన్ గార్బేజ్. 42 years. ఇన్నేళ్ల జలయజ్ఞంలో మీకు బాగా గుర్తుండిపోయిన ఘటనలు? బాగా గుర్తుండిపోయినది అంటే ఎవ్రీ వెల్ క్లీన్ చేసినప్పుడు, ఇప్పుడు పైన ఇప్పుడు బన్సిలాల్పేట కూడా పైన డెజర్ట్ లాగా ఉండేది. 25 feetలో ద వాటర్ ఎంత ఫోర్స్గా బయటపడము, ఆ కింద దాకా క్లీన్ చేసి ఇట్లా ఊట ఫ్రమ్ ఎవ్రీ సైడ్ ఆఫ్ ద వెల్ వాటర్ రావడము. I think that is a moment of pride. I mean that I think bringing back water and bringing back it is not only history and water. ఆ రోజు వాళ్ళకున్న ఆలోచనని మనం వెనక్కి తీసుకొస్తున్నాం అన్నది, ఇఫ్ ఐ థింక్ ఆఫ్ ఇట్, ఇట్స్ లైక్ అ గూస్ బంప్ మూమెంట్ ఫర్ మీ. సో ఎవ్రీ టైమ్ ఐ సీ వాటర్ కమ్ బ్యాక్, ఇట్ ఈస్ అ విన్నింగ్ మూమెంట్. అండ్ లేక్లో కూడా వన్స్ వీ క్లియర్డ్ ద లేక్, there were so many birds that came back to the lake, and we still have photographs on that. Ante oka dump yard floating waste unna lake, once you saw cleaner water, so many birds came back. Ante nature is responding. Manam oka manchi pani cheste nature is giving you back water. Once you take care of nature, it is giving you back enough water. We restored this well, so the water is coming back. అట్లా ఒక గోశాలలో చేసిన వెల్ ఇప్పుడు వాళ్ళు ట్యాంకర్ మీద ఎక్కువ ఆధారపడట్లేదు. they have about 2000 cows and they are using their wells which we restored. అదంతా క్రౌడ్ ఫండింగ్తో రెస్టోర్ చేసినాయి. సో ప్రతి ఏరియాలో ఒక వెల్ అన్నది మనం మూత పడకుండా ఉన్నా కూడా, ఇఫ్ యూ టేకప్ అండ్ రెస్టోర్, ఆ లోకల్ వాటర్ సెక్యూరిటీ ఫర్ సో మెనీ ఇయర్స్ ఈజ్ గ్యారంటీడ్. ఇప్పుడు మీకు కృష్ణా గోదావరి నుంచి నీళ్ళు రాకపోయినా మీ గ్రౌండ్ వాటర్ విల్ బీ సేఫ్. డూ యూ వాంట్ టు డూ దిస్? డూ యూ వాంట్ టు కీప్ యువర్ బోర్వెల్స్ 50 years 100 years అలైవ్ అంటే మీరు దానికోసం కొంచెం కృషి చేయాలి. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్. ఇప్పుడు మనం తెలంగాణలో ఇప్పుడు మొన్న మ్యాప్స్, బ్రిటిష్ మ్యాప్స్ చూసి వీఆర్ మ్యాపింగ్. మన హైదరాబాద్లో ఎన్ని బౌలీస్ ఉండేది, నాకు ఎంత షాకింగ్ ఉండే అంటే వీ ఫౌండ్ ఆల్రెడీ more than 400 బౌలీస్ ఓన్లీ ఇన్ హైదరాబాద్.
ఇజంట్ ఇట్ షాకింగ్? అంటే ఒక గుజరాత్లో ఉన్న బౌలీస్ ఏమి కాదు, మనం తెలంగాణలో ఇంకా ఎన్ని ఉన్నాయి అంటే లార్జ్ వెల్స్, హెరిటేజ్ వెల్సే ఇప్పుడు దాదాపు 400-500 మనం అన్ని డిస్ట్రిక్ట్స్ కలిపితే ఉండొచ్చు. అంటే ఇప్పుడు నారాయణపేటలో 11 మండల్స్లో మోర్ దాన్ 120 వెల్స్ ఉన్నాయి, హెరిటేజ్ వెల్స్, బ్యూటిఫుల్ హెరిటేజ్ వెల్స్. సో ఈ అన్నిటి అవేర్నెస్ తీసుకోవచ్చు. అది కొన్ని ఇరిగేషన్ ఏరియాస్లో ఉన్నాయి, అగ్రికల్చర్ చేస్తున్న ఏరియాస్, వాళ్ళకి ఎంకరేజ్ చేసి మనం డీసిల్ట్ చేసి వాళ్ళ బెనిఫిట్స్ని చూస్తారు. ఇప్పుడు ప్రతి రైతు కూడా దే ఆర్ గోయింగ్ ఆన్ డూయింగ్ బోర్వెల్స్ చేస్తూ మళ్ళీ వాటర్ దాంట్లో పెట్టట్లేదు. ఈ వెల్స్ అన్నది యూ కెన్ పుట్ బ్యాక్ వాటర్, ఇదొక రిసోర్స్. ఇప్పుడు మన అపార్ట్మెంట్ దగ్గర వెల్ ఉంది, దాన్ని బాగా చేయించుకొని ఒక్క రూఫ్ టాప్ వాటర్ని కనెక్ట్ చేస్తే ఏం చేయనక్కర్లేదు, పిట్ గిట్ నథింగ్. యూ జస్ట్ పుట్ బ్యాక్ క్లీన్ వాటర్ ఇన్ ఇట్, యూ సీ హౌ యువర్ బోర్వెల్స్ విల్ వర్క్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: చెరువులను బాగు చేస్తున్నారు, కుంటల్ని బాగు చేస్తున్నారు, బావులని బాగు చేస్తున్నారు. సర్వీస్లో మనతో వెన్నంటి నడిచే వాళ్ళు ఉన్నట్టే మనకు వెనక్కి లాగే వాళ్ళు కూడా ఉంటారు. ఇన్నేళ్ల జలయజ్ఞంలో ఇబ్బంది పడ్డ సందర్భాలు, నేను ఎందుకు ఇది స్టార్ట్ చేశాను, ఇక్కడే ఆగిపోతే బాగుండేది కదా అనిపించిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా? చాలానే ఉన్నాయి. I think in my lake restoration days there were a lot of challenges. అంటే కొంతమంది క్వశ్చన్ చేశారు కూడా, హౌ కమ్ మీ ఫ్యామిలీ మీకు ఇన్ని అవర్స్ అలా ఎట్లా చేస్తున్నారు ఇంత పని చేయడానికి? అంటే అప్పుడు ఐ డిడ్ ది మ్యాపింగ్ ఫర్ ది లేక్, దాదాపు 40-45 మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసి సూవేజ్ ఎలా వస్తున్నాయి, ఎన్ని లైన్స్ వస్తున్నాయి లేక్కి, బికాస్ అన్లెస్ ఐ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఐ కెనాట్ సాల్వ్ ఇట్. సో ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను, దాదాపు 7 days, ఒక 2 మ్యాన్ హోల్స్. ఇట్ వాస్ కాన్స్టెంట్లీ ఓవర్ఫ్లోయింగ్. ఎందుకు ఓవర్ఫ్లో అవుతుంది? కింద సిల్ట్ తీయలేదు. ఈ సిల్ట్ రెండుట్లో తీసినా మళ్ళీ సిల్ట్ మళ్ళీ ఓవర్ఫ్లో అవుతుంది. అప్పుడు చూస్తే ఆ రోడ్ అన్నది దే హ్యావ్ లేడ్ ఆన్ టాప్ ఆఫ్ 3-4 మ్యాన్ హోల్స్. మళ్ళీ దానికి రోడ్ కట్టింగ్ పర్మిషన్ GHMC వాళ్ళ ఫోర్సెస్, వాటర్ బోర్డు, అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా హెల్ప్ చేశారు, వాటర్ బోర్డ్ MD హెల్ప్ చేశారు. ఎన్ని ఫోర్సెస్ని పెట్టుకొని 7 days ఆన్ ద రోడ్ ఫైండింగ్ వేర్ దీస్ బోర్వెల్స్ ఆర్, బికాస్ ఐ కుడెంట్ ఫైండ్ ది ప్లాన్స్, ఎక్కడ లేదు. ఓపెన్ చేసిన తర్వాత దాన్ని డీసిల్ చేయడము. So somewhere winning stories, somewhere some days, you know, I used to go back and cry. Why am I doing this? You know, just I did fantastic. I'm a designer and I'm an award-winning designer. I've done fantastic projects and I'm very good in my design journey. Now for 23 years I've been doing. Even now I'm doing a couple of houses. ఇలా ఉన్నప్పుడు వెరీ కంఫర్టబుల్ లైఫ్. We came back from US. Everything is comfortable. Why am I even doing this అని? కానీ నెక్స్ట్ డే ఇఫ్ ఐ ఆస్క్ మై సెల్ఫ్, సరే నేను వెళ్ళను ఈరోజు, మరి నా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ద ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ నో, దట్స్ నోబడీ. అప్పుడు ఐ యూస్ టు డూ దిస్ సెల్ఫ్ టాక్. ఓకే, నేను నెగటివిటీస్ మీద ఫోకస్ చేయకూడదు, ఐ షుడ్ ఓన్లీ ఫోకస్ ఆన్ వాట్ ఐ వాంట్ టు డూ, దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. సో ఐ థింక్ ఈ జర్నీస్ వల్ల as a human being also, I mean, I was on a platform with Patri ji also. I have directly spoke to him on a webinar also. And I know that he asked me, he was also very motivated with this. The thing is that I pushed myself. Ante evaro okalu deenni teeskoni cheyakapothe what is it that we are giving our future generations ane question ni at least I have to answer my children, my grandchildren, and whoever I am responsible for, whichever buildings I design, I am responsible for them. innelu chesina design kaadu, ela nenu water ni తిరిగి మనం జనాలకి ఎలా ఇవ్వాలి అనేది నాకు తెలుసు ఇప్పుడు. ఐ నో హౌ టు డూ ఇట్. సో వై ఐ షుడ్ నాట్ డూ దిస్? అండ్ నోబడీ ఈజ్ సో డెడికేటెడ్. అది అంటే ప్యాషన్ని రెప్లికేట్ చేయలేం. అంటే కొంతమంది చాలా ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉండి వస్తారు, వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయి, కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు. బట్ నేను అన్నిటినీ బీట్ చేసి చేస్తున్నానంటే వన్ రీజన్ ఈజ్ ఐ డోంట్ గో డైరెక్ట్లీ ఫైట్ విత్ ఎనీబడి. కాన్ఫ్రంటేషనల్ ఉన్నది. ఐ వర్క్ లైక్ గాంధీజీ. Really, Gandhiji is my inspiration. Ante one man got independence for the country. So I understand the power of one person ko gattiga oka vision unte manam deen teeskellochu ani
మై ఓన్ జర్నీ టీచర్స్ మీద Yes. ఒక 10 years లో హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా కూడా మీ సేవలు విస్తరించారు. సో ఇప్పుడు జల్ మినిస్ట్రీ వరకు వాళ్ళకు కూడా నాకు వాటర్ హీరో అని ఒక అవార్డు ఇవ్వడం అండ్ ప్రైమ్ మినిస్టర్ రికగ్నైజింగ్ మీ ఆన్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఎస్, వాటర్ వారియర్గా ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. బట్ ప్రధాని మోడీ కల్పన గారిని గుర్తించడం, కల్పన గారి సేవల్ని గుర్తించడం అంటే మామూలు విషయం కాదు. అసలు ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? సో 2020 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉంటాం కాబట్టి వీ కీప్ రీడింగ్. సో ప్రైమ్ మినిస్టర్ మోదీ వాజ్ ఆల్వేస్ టెల్లింగ్ నేను ఏదో డిఫరెంట్ చేయబోతున్నాను ఆన్ విమెన్స్ డే, ఐఎమ్ గోయింగ్ టు లీవ్ సమ్ థింగ్స్ అండ్ గో అవే. ఏంటి హీఈస్ గోయింగ్ టు లీవ్, వాట్ ఈస్ గోయింగ్ టు అంటే జస్ట్ లైక్ అ సిటిజన్ ఐఎమ్ ఆల్సో లుకింగ్. బట్ 2 days బిఫోర్ I got a call from PMO, Prime Minister office nunchi I got a call saying that you are one of the women Prime Minister Modi has chosen and you will be getting his social media handles. Ante నేను ట్వీట్ చేస్తే నరేంద్ర మోదీ ఆయన ట్వీట్ చేసినట్టు your tweet will go on the national platform. You can reach lakhs of people. మీకు చెప్పాల్సిన విషయం లేదు మీరు చెప్పొచ్చు అనేది. And then they came and shot a small video. But they said still there are so many women. You may be one of the women, we don't know. But on Women's Day morning 7 o'clock I got a call. They said you are one of the 7 women. అప్పుడు నాకు ఎలా అనిపించింది అంటే 65 crore women in this country and he chose 7 women who are doing genuine work. There are a lot of people who are doing genuine work అండి, లేదు అని చెప్పాను. ఇంకా నాకంటే ఇంకా గొప్ప చాలామంది చేస్తున్నారు. బట్ నేను ఒక సిటిజన్గా ఫ్రమ్ నథింగ్ టు నోవేర్ ఐ ట్రై టు బ్రింగ్ సమ్ చేంజ్ ఫర్ వాటర్. దీని వీళ్ళు ఇంతగా రీసెర్చ్ చేసి గుర్తించడం అన్నది ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. దట్ యాజ్ అ ఉమెన్ ఐ ఫెల్ట్ ప్రౌడ్ అండ్ ఐ ఫెల్ట్ దట్ ఇలాంటి రికగ్నిషన్ ఇట్స్ లైక్ వన్స్ ఇన్ అ లైఫ్ టైం. అది మాత్రమే కాదు, ఇప్పుడు ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇన్ మన్ కీ బాత్లో కూడా ఈ బన్సిలాల్పేట్ స్టెప్ వెల్ రెస్టరేషన్ గురించి ఈ ఎఫర్ట్ని ఆయన హీ రికగ్నైజెస్ ఎఫర్ట్. హీ సెడ్ ఇట్స్ ఫెంటాస్టిక్ రెస్టరేషన్ అవుతుంది బన్సిలాల్పేట్ ఇన్ హైదరాబాద్. ఐ రియలీ కంగ్రాచులేట్ ఎవ్రీ వన్ హూస్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ సో దట్ వాస్ ఐ డోంట్ థింక్ అండ్ మోర్ దెన్ ఆల్ దీస్ థింగ్స్ ఆ మస్జిద్లో ఆయన ఒక మాట చెప్పారు. దెన్ ఈ గోశాలలో ఆ ట్రస్టీస్ అంతా దే విల్ బి ఆల్ 80 year old plus. Every time I go they give so much blessings. అది సో వాల్యుబుల్ అండ్ ప్రెషియస్ టు మీ. అంటే ఇప్పుడు ఒక గోపీనగర్ స్లమ్లో దెర్ ఆర్ అ ఫ్యూ పీపుల్ హూ టెల్ లైక్ మీరు చేసిన వర్క్, మీరు కార్పొరేటర్ అయిపోండి, మీరు ఇదైపోండి, వీ విల్ ఓట్ ఫర్ యూ. I say I'm not in the political line, I'm not a politician, I'm not in the government, I'm a citizen. But అంతా వాళ్ళకి ఇష్టం అంటే సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ సాల్వ్డ్ ఫర్ దెమ్. అంటే ఒక స్ట్రీట్ లైట్ నుంచి సో మెనీ థింగ్స్. ఓవైపు డిజైనర్గా రాణిస్తున్నారు, మరోవైపు వాటర్ వారియర్గా సొసైటీకి సర్వీస్ అందిస్తున్నారు. అసలు మీ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి? ఏం లేదండి, ఐ డోంట్ హ్యావ్ గ్రేట్ ప్లాన్స్. నాకేమంటే ఎవ్రీ డే ఐ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ వాటర్. ఓకే, ఇట్ కుడ్ బి అవేర్నెస్, ఇట్ కుడ్ బి ఇప్పుడు యాజ్ ఈ 98 బ్లాక్ ప్లాన్లో కొన్ని బ్లాక్స్లో పనిచేస్తున్నాము. ఈచ్ బ్లాక్లో కొన్ని వెల్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, కామన్ ఏరియా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయవచ్చు, గవర్నమెంట్తో కలిసి పనిచేయవచ్చు, ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్తో పనిచేసి వీ కెన్ మేక్ దెమ్ జీరో డిశ్చార్జ్. సో యాజ్ అ సోషల్ ఎంటర్ప్రైజ్, యాజ్ అన్ NGO వచ్చిన ప్రాజెక్ట్స్, వచ్చిన ఆపర్చునిటీస్, కొన్ని వెరీ ఎంతూజియాస్టిక్ బ్యూరోక్రాట్స్, ఆఫీసర్స్, కొన్ని ఈవెన్ పొలిటీషియన్స్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ ఆన్ గ్రౌండ్. అలాంటి వాళ్ళతో ఐ వాంట్ టు మేక్ దిస్ చేంజ్, ఐ వాంట్ టు షోకేస్ దీస్ స్టోరీస్. ప్లస్ ఈ కొన్ని స్టోరీస్ వల్ల ఒక 100 wells ఇఫ్ పీపుల్ టేక్ అప్ అండ్ డూ, దట్ విల్ బీ అ విన్నింగ్ స్టోరీ. దట్ విల్ బీ ఐ థింక్ ఎవ్రీ డే మై విజన్ ఈజ్ ఓన్లీ వన్, టు డూ సంథింగ్ ఫర్ వాటర్. ఇన్ని చేస్తాను అన్ని చేస్తాను అని నేను ప్రామిస్ చేయలేను, రేపు నేనుంటానో లేదో నాకు తెలీదు. బట్ నేను చేసిన ప్రాజెక్ట్స్, నా విజన్ definitely people should carry forward and do, because we need thousands of people in this game. One person can do only so much. I can create examples. Okay, ఇది ఇలా చేసాము, ఇన్ని 1000 people ఇంపాక్ట్ అయ్యారు, వాటర్ లెవెల్ ఇంత పెరిగింది, ఇంత క్లీనర్ వాటర్ ఉన్నాయి, దిస్ ఐ కెన్ షో యాజ్ అన్ ఎగ్జాంపుల్. దాని వచ్చి చూసి మీరు చేయగలిగితే ఎవ్రీవేర్. ఇప్పుడు కొంతమంది ఫండింగ్ లేదు, ఎంత కష్టమో ఇది,
You will find everything, I'm telling you. Even Gachibowli, my son one day, ఒక రోజు వచ్చి అడిగా, నువ్వు did you get funding for Gachibowli well? I said, I don't know, ra. I wrote some 25 proposals to different CSR partners, కొన్ని institutions కూడా ట్రై చేస్తున్నాను. Then I said, I'm really worried అని చెప్పినప్పుడు వాడొక మాట చెప్పాడు, నిన్ను చూసి నేను చాలా నేర్చుకుంటాను, నువ్వు ఏది ఆలోచించకుండా నువ్వు దూకేస్తావు, దూకి దాన్ని సాధిస్తావు. దిస్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ అమ్మ, సో ఐ టేక్ దట్ ఫ్రమ్ యూ, సో యూ షుడ్ నాట్ గివ్ అప్ హోప్ అని చెప్పాడు. వాడు చెప్పాడు, ఐ వాజ్ వెరీ ఎన్కరేజ్ దట్ పిల్లలు కూడా మన ఆలోచన వాళ్ళు దే ఆర్ లుకింగ్. మీతో మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మేము తెలుసుకుంది మీరు చేసే సర్వీస్లో ఓషన్లో వాటర్ డ్రాప్ అంతా, కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది. చాలా విషయాలు చెప్పారు, కృతజ్ఞతలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి ఎపిసోడ్. భవిష్యత్ తరాలకు మనము ఆస్తులు మూటగట్టి ఇవ్వనక్కర్లేదు, వాళ్ళకి ఏమైనా మనం ఇవ్వాలి అంటే అది నీటిని అందించండి అంటున్నారు కల్పన రమేష్ గారు. తాను జలయజ్ఞంతో ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరూ అందులో భాగస్వాములు అవుతే రేపటి తరాలు నీటి కరువు అనే పదాన్ని డిక్షనరీలో చూడాల్సి వస్తుండొచ్చు. సో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులు అందరివి. DVM గ్లోబల్ ఛానల్లో మీ ప్రకటనల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్